ఏమిటి ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఎదురు చూస్తున్నానమ్మా. బాబాగారి ముందు కూర్చుని ధ్యానం చెయ్యాలి. కాని బాబాగారి పాదుకలకి ఇంకా అభిషేకం పూజ పూర్తి కాలేదు. మహారాణి గారు నది నుంచి ఇంకా రాలేదు. అరే వస్తుందిలే యమునా, కాస్త ఆలస్యమైంది అంతే. తన ఇంటికొచ్చేంత వరకు ఓర్పుగా మనం ఎదురు చూడక తప్పదు. తిట్టినా ఉపయోగం లేదు. నేను ఎన్నిసార్లు తిట్టినా తనలో మార్పు రావడం లేదు. అమ్మా ఏమైందమ్మా? నదికి వెళ్ళిన సకు ఇంకా రాలేదా? అరే తను ప్రతిరోజు ఆలస్యంగానే వస్తుంది. అదేంటంటే తను త్వరగా వస్తే ఇంట్లో ఉన్న మిగతా పనులన్నీ చేయాల్సి వస్తుంది కదా, అందుకే ఆలస్యంగా వస్తుంది. పర్వాలేదు, వదిలే దిగు. నీ భార్య నేనేమన్నా, నువ్వు మీ ఆవిడ ఇష్టం వచ్చింది చేసుకోండి. అమ్మా ఇది వర్షాకాలం కదమ్మా. ఒకవేళ వర్షం పడితే అక్కడే ఏదైనా చెట్టు కింద ఆగుంటుందేమో, వచ్చేస్తుందమ్మా. అలాగే దిగంబర్రావు, నేనేమంటం లేదు. వటవృక్షంలాగా నిత్యం నీడనివ్వడానికి నువ్వుండగా తనెందుకు ఆందోళన పడుతుంది? రానివ్వు, మెల్లగా రానివ్వు. అదింత ఆలస్యం చేసినా ఏమనకుండా వెళ్ళిపోయాడు. వీడిలా వెనకేసుకొస్తున్నాడు కాబట్టే అది నెత్తిరెక్కి పిండి కొడుతోంది. ఇదిగో అమ్మా, ఇప్పుడు నువ్వే అంటున్నావు. ఊరికే నాకు ఉచిత సలహాలు ఇవ్వకు. నీకు నేను నోరు మూసుకొని ఉండమని చెప్పాను. నీకు తిట్లు తినాలనుందా? అమ్మా, నువ్వు నన్ను తిట్టినా కూడా నేనేమనుకోను. నువ్వు నా అమ్మవి. నువ్వే చెప్పు. ఏ తల్లైనా సరే తన బిడ్డల్ని కడుపులో పెట్టుకుంటుంది. నువ్వు కూడా అంతే. కాసేపట్లో సకు వచ్చేస్తుంది. నీ కోపాన్నంతా మనసులో దాచుకో. వదిలేస్తాననుకుంటున్నావా? నేను దానంతు చూస్తాను. అది పెద్ద తప్పు చేస్తుందని బాబాగారు చెప్పారు. ప్రస్తుతం బాబాగారి ఆజ్ఞ ప్రకారం నేను సహనం పాటిస్తున్నాను. వచ్చింది మహారాణి. నీకోసమే ఎదురు చూస్తున్నాను సకు. ఈ రోజు మా అమ్మ నిన్ను ఘనంగా సన్మానిస్తుంది. సకు, కూడికాలు పెట్టి లోపలికి రా. సకు, వర్షం పడిందా? అంటే ఆలస్యమైందని అడుగుతున్నాను. ఏవండి, పడింది. వర్షం ఆగి ఆగి పడింది. కానీ ఈరోజు అయితే పూజ చేయటం మానే. ఆ ఇల్లు నాది. నేను ఆ ఇంటికి కోడలనవుతాను. పూజలు నేను చేస్తాను. అక్కడ పూజ చేయటానికి నువ్వెవరు? మాణిక్యం అక్కయ్య గురించి, అంబికా గారి గురించి ఈయనకి చెప్పడం మంచిది కాదు. అనవసరంగా గొడవలవుతాయి. ఏమైంది? ఎందుకు సగంలోనే ఆపేశావు? కానీ ఈరోజు చెప్పు, ఏమైంది? ఈరోజు దారంతా బురదమయంగా ఉంది. అందుకనే నిదానంగా నడిచొచ్చాను. కలశాన్ని అస్సలు కింద పడేయకూడదు కదా. జాగ్రత్తగా వెళ్ళిరా. సకు, నువ్వు కొంచెం పెందలాడే నదికి వెళ్ళొస్తే బావుంటుంది. త్వరగా ఇంటికి రావచ్చు. భోజనాల వేళ అవుతోంది కదా. నువ్విప్పుడే వచ్చావు, ఇంకా పూజ చేయాలి. అందరికీ ఆలస్యం అవుతోంది. అంతేకాదు నువ్వు ఇంట్లో కూడా చాలా పనులు చేయాలి కదా. అందుకని సమయాన్ని వృధా చేసుకోకు. అప్పుడు ఈ ఇంట్లో ఎవ్వరు నీ మీద అరవరు. ఏవండి, మీరు నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు తెలివిగా ప్రవర్తించు, నీకంతా మంచి జరుగుతుంది. సకు, నీది స్వచ్ఛమైన మనసు. నువ్వు చాలా అమాయకురాలివి.